హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు, ప్రజా ప్రతినిధులు, జడ్జిలు, అధికారులు, జర్నలిస్టులకు ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు. వీరికి కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహేతుకం. ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అట్లాగే అసమానతకు దారితీస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు. సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు రీసెంట్ గా హౌసింగ్ సొసైటీ పాత ఎప్పటి నుంచో వాళ్ళు కేసులేసి సో అది ఇప్పటి వరకు డ్రాగ్ అవుతోంది. మొన్ననే ఈయన రవీంద్ర భారతిలోనే కదా పట్టాలు ఇచ్చుకుంటా ట్యూబ్ అని తిట్టిండు. ఏమో మరి అది ఆలోచించాలి. మరి సుప్రీంకోర్టు చెప్తే సుప్రీం కదా, ఇక తర్వాత ఇంకేముంటది. రాష్ట్రాలు ప్రభుత్వం పాటించాలి అంతే అంటారా? అంతే, అట్లా చాలా పాటించాలి. అట్లా సామ్యవాద లౌకిక పదాలు రాజ్యాంగంలో భాగం. ప్రవేశిక నుంచి వాటిని తొలగించలేం. సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. ఇక ముందే ప్రిపేర్ అయ్యారా? అందరూ ఒకే ఆన్సర్ చెప్పొద్దు. జస్టిస్ పిసి ఘోష్ అసహనమట పాపం. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. రికార్డులను మీరే నమోదు చేశారా అంటూ క్వశ్చన్. సమస్యపై 2022లోనే ఈకి 2 లేఖలు రాశాం. డిఈ భీమరాజు. విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరు, నేడు మరో 15 మంది. ఎట్లా ఉందంటే వాళ్ళు ఒకటే ఆన్సర్, ఏ క్వశ్చన్ అడుగు అదే ఆన్సర్ చెప్తా ఉన్నారంట ప్రతి ఒక్కరు. అసలు నాకు చూస్తే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, కాళేశ్వరం సెటిల్మెంట్ అయిపోలేదా? ఎప్పుడో అయిపోయింది. సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ 5 కోట్లు 10 కోట్లు స్కామ్. అది విజిలెన్స్ చేసిన చంద్రబాబు నాయుడు జైలుకు పంపించారు. చంద్రబాబు నాయుడును జైలుకు పంపించి 15 సంవత్సరాలు సిఐడి. ఈయనకు నిజంగా వీళ్ళని జైలుకు పంపాలంటే నేను పోయినా కలిసినా నేను ఎంత పెద్ద బుక్ ఇచ్చిన, నేను ఇచ్చిన వీళ్ళు కూడా ఇవ్వలే. అయితే అందులో అందరు కంప్లైంట్ ఇచ్చింది కదా, ఎందులో కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు లేదు. నేను ఇచ్చిన దాని మేఘా కృష్ణారెడ్డి పేరు ఉంది. ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ పిలిపియాలి, నంబర్ 1. రెండవది ఏంటంటే వాళ్ళు అడిగిన వాళ్ళు ఈ బ్యాచ్ ఎప్పుడు పోయినా ఈ బ్యాచ్ పిలుస్తుండ్రు. 200 మంది అధికారులు ఉన్నారు ఇంకా. వీళ్ళందరిలో రిపోర్ట్ ఇస్తారు, అది సాగుతుంది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి వీళ్ళందరినీ జైలుకు పంపితే ఆ కమిషన్ అవసరం లేదు. విజిలెన్స్ చేసి ఒక మంచి ఆఫీసర్ వేస్తే ఆంధ్రలో పన్నుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ షేర్ హోల్డర్సే, అలా అన్ని పార్టీ షేర్ హోల్డర్స్ మేఘా దగ్గర. అందుకని మేఘా పేరు తీసే ధైర్యం కూడా ఎవరు లేరు, ఇంక్లూడింగ్ రవిప్రకాష్ కూడా, తీర్మాన్ మల్లయ్య, కోదన్ రామ్, వీళ్ళెవ్వరు కూడా ఆయన గురించి మాట్లాడారు. మేఘా గురించి మొన్న మేఘా గురించి ఈయన లోన్ల గురించి ఏదో మాట్లాడితే ఆయన పరువు నష్ట దావా వేసిండు. ఆయన జర విజయనికి చూసిండు, రవిప్రకాష్ పైన పరువు నష్ట దావా వేసాడు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇంత మాత్రం కాళేశ్వరంలో ఏం కాదు ఇంకా. వైద్య శాఖ ప్రక్షాళన విభాగాల్లో ఇంటర్లింక్ చైన్ ను తెంచనున్న సర్కార్. జవాబుదారీతనం పెంచే ప్రయత్నం. నూతన మార్గదర్శకాలు ప్రిపేర్. కింది స్థాయి నుంచి హెచ్ఓడి వరకు రూల్స్ ఫ్రేమ్. బాధ్యతల విధులపై క్లారిటీ. ఇది జరుగుతుందా సార్? ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు మరి సీనియర్ మంత్రి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, మరి ఆయన మరి ఎక్కడా కూడా తిరగట్లేదు హాస్పిటల్స్ అని చెప్పి అదని చెప్పి, అసలు సిస్టమ్ కూడా ఏం మార్చట్లేదు. అయ్యేటట్టుందా? చాలా ఈ మధ్య ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఇవి వస్తున్నాయి, ఆయన మీద కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి. అల్లుడు అదాని కోసమే సీఎం. ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాడతాం. లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు. కేటీఆర్ మేము ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు. మీ బడేబాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు, పిట్టల దొరాట. కేటీఆర్ ట్వీట్ చేసినట్ట నిన్న. ఈయన ఇచ్చిన కౌంటర్కి, రేవంత్ ఇచ్చిన కౌంటర్కి ఒకరికొకరు తిట్టుకోవడమే. ఇక తర్వాత మళ్ళీ చెరువులు దత్తత. అభివృద్ధి పేరుతో కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు బాధ్యతలు. 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలట. అసలు వీళ్ళకు క్లారిటీ ఉందా సార్? జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగింత. గతంలో దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దంటున్న హైడ్రా అధికారులు. రియల్ భూమ్ పెంచడానికి అంటున్న ప్రభుత్వ వర్గాలు. జన్వాడ చెరువు
అంతే ఎక్కడ పోయి మళ్ళీ అదే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ జన్వాడ చెరువు. మళ్ళీ ఇదేంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి మళ్ళీ దత్తత అంటున్నారు. మళ్ళీ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇగో పేదోళ్ళ ఇల్లు గులగొట్టిండ్రు, పెద్దోళ్ళని భయపెట్టించిండ్రు, లాగేసిండ్రు. మూసి ప్రక్షాళన అన్నారు, ఫార్మా కంపెనీలకు భయపెట్టించారు, లాగేసిండ్రు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది వీళ్ళకు, కానీ నష్టపోయిన వాళ్ళు అట్నే ఉన్నారు. అందుకనే వాళ్ళ మన నష్టపరిహారం అడుగుతున్నాం. ఇవన్నీ ఫేక్.